అక్కడుండి తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం మనం. మొట్టమొదట మహాకవి దాశరథి మరణానికి కారకుడైన నందమూరి తారక రామారావు పేరు తీసేసి దీన్ని దాశరథి కళాక్షేత్రం అనుకుని నేను అట్లా భావించుకుని నేను మీ ముందు నేను మాట్లాడతాను. దాన్ని క్షమించాలి తప్పులుంటే. అట్లాగే వట్టి శ్రీరాములు తెలంగాణ విషయంలో ఆయన గట్టి శ్రీరాములు కావచ్చు, పొట్టి శ్రీరాములు కావచ్చు, ఆయన మట్టి శ్రీరాములు అవుతాడో కాదో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం మన తెలంగాణకు శత్రువు శ్రీరాములు. ఆ శ్రీరాములు యూనివర్సిటీలో ఇది ఉద్దేశపూర్వకంగానే పెట్టామని కూడా నేను భావిస్తున్నాను. ఇట్లాగే మనం చేస్తూ పోదాం, అవతల వాళ్ళకి అర్థమయ్యే పని కూడా మనం చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆకాశంలో ఎగిరిన పక్షికి రెండే రెక్కలు, ఆకాశంలో ఎగిరే పక్షికి రెండే రెక్కలు, కానీ ఆకాశాన్ని జయిస్తుంది. పువ్వుకు అంతా కలిపి ఒకే ఒక్క రోజు జీవితం అయినా తనువంతా పరిమళిస్తుంది. కవి అనేవాడు కవిలాగా కత్తిలాగా ఎదగడమే ఇవాళ మన భవిష్యత్ చిత్రపటాన్ని నిర్మించుకోవడానికి ఒక ఆకారం కావాలని, ఒక రూప్ కట్టాలని నేను భావిస్తున్నాను. ఉదయం మాట్లాడిన పెద్దల్లో కొందరు పోతన వారసత్వం గురించి మాట్లాడారు. నా ఎదురుగా ఇక్కడ ఒక పెద్ద ఆయన 70 సంవత్సరాల వయస్సు, చూపు ఆనదు ఆయనకు. ఆయన లేచి నిలబడితే బాగుంటుంది, ఆయనకు నేను చేతులెత్తి నమస్కారం చేయాలి. నల్లగొండలో పోతన విశ్వవిద్యాలయం పేరు పెట్టాలని అనుకున్నప్పుడు ఒక ఆయన చాలా పెద్ద ఆయన, చాలా గొప్ప మరణం ప్రసాదించింది ప్రకృతి ఆయనకు. అందరు దేశద్రోహులకు కిరాతకులకు కూడా అమ్మ ప్రకృతి అట్లాంటి గొప్ప మరణాన్ని ప్రసాదించు తల్లి అని నేను కోరుకుంటున్నాను. ఒక చెట్టుకు ఒక కాలు, ఒక కొమ్మకు ఒక కన్ను, అట్లాంటి వైభవోపేతమైన ఒక మహా మరణాన్ని ప్రసాదించు. ఒక పెద్ద ఆయన ఉసురుముడుతుంది, ఈ ఉసురుముట్టే పోయినాడని అనుకుంటున్నాడు ఒక ఆయన. దాశరథికి ఆయన శ్రీశ్రీ మీ అందరికీ అభిమానం. వరవరరావు గారికి తెలుసు, నేను తెలంగాణ వాడిని అయినా కూడా 9 నెలలు 3 నెలలు ఎందుకంటే ఉద్యమం తీవ్రమైంది కనుక మేము శ్రీశ్రీ నెల కార్యక్రమం పెట్టలేకపోయాము. సార్ వరవరరావు గారిది లాస్ట్ ఉపన్యాసం, ఇంకా అనేక మందిని మేము విశాఖపట్నం నుంచి కాకరాల గారిని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అని పిలవాలని, నేను పిలవలేకపోయాను. నేను అది ఎప్పటికీ నేను తప్పకుండా కాకరాల గారిని నేను నల్గొండకు పిలిపిస్తాను, తప్పకుండా ఆయనతో మాట్లాడిస్తాను. నేను అట్లా 9 నెలలు చేసి హైదరాబాద్లో శ్రీశ్రీది ఒక పుస్తకం ఆవిష్కరించాము. ఎందుకు అంటే మొట్టమొదటిసారి ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకా నా ఇకపై చెల్లదు అని చెప్పినటువంటి వాడిని ఆదర్శంగా మేము ఇక్కడ తీసుకుంటాం. శ్రీశ్రీని తలకెత్తుకుంటాం. కష్టజీవికి 2 వైపులా ఉండేవాడు కవి అని చెప్పిన మహానుభావునికి మేము చేతులెత్తి నమస్కరిస్తాం. వరవరరావు గారు అన్నారు, మేధావులలో కూడా కొందరు తెలంగాణ వాళ్ళని ఆంధ్ర వాళ్ళని అంటున్నారు. ఇక్కడ మేధావులైన వారిని మేమంటాము శ్రీశ్రీని విస్మరించలేదు, తక్కువ చేయలేదు, ఎవడిని కూడా మేము తక్కువ చేయలేదు. మేము గొప్పగా భావిస్తూ వచ్చాము. ఆ గొప్పతనాన్ని మేము నిలబెట్టుకుంటూ పోతాము. గొప్పవాడు ఎక్కడున్నా, వాడు ఆంధ్రుడైనా రాయలసీమ వాడైనా తెలంగాణకు అన్ననో తమ్ముడు అవుతాడు, ఆత్మీయుడు అవుతాడు. ద్వేషించేవాడు మాత్రం కూలిపోతే బాగుండనని కోరిక కలిగిన వాడే అవుతాడని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరొకసారి పోతన 2 పార్శ్వాలు, పోతనలో ఉండే బలం బలహీనత, పాల్పూర్కి గొప్పతనాల గురించి వరవరరావు గారు చెప్పారు. కానీ సిద్ధారెడ్డి గారు కూడా మాట్లాడుతూ పోతనలో ఉండేటువంటి తీక్షణ కవులకి ఒక అహం ఉంటుందని ఒక ప్రస్తావన వచ్చింది ఉదయం. నేను అహం అని అనుకోవడం లేదు, స్వాభిమానం కవులకు ఉంటుంది, ఉండి తీరాలని కూడా నేను కోరుకుంటాను. స్వాభిమానం లేని కవి వాడు కవిగాడు, కవి అయితే అవుతాడు తప్ప వాడు కవిగాడు. స్వాభిమానం ఉండాలి. ఏ మట్టి మీద అయితే నువ్వు పుట్టావో, ఏ మట్టి త్యాగాలను నువ్వు కీర్తిస్తున్నావో దాని గురించి నువ్వు పని చేయకపోతే, శ్రమ చేయకపోతే నువ్వు జీవించి కూడా మరణించిన దానికంటే కూడా అధమంగా భావించవలసి వస్తుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. అట్లాగా 2 అభిప్రాయాలు ఉదయం వచ్చినాయి. ఒక ప్రస్తావన, ఐక్య పోరాటాలు, ఐక్య వేదికలు ఒక్కటే లక్ష్యం. ఐక్య పోరాటాలు, ఐక్య వేదికలు, ఐక్య పోరాటం చేస్తున్నాం తెలంగాణ కోసం, ఒకే ఒక లక్ష్యం, తెలంగాణ లక్ష్యంతో చేస్తున్నాం. ఐక్య వేదికల విషయంలో మనము కొద్దిగా వెనుకబడుతున్నామేమో అని అనిపిస్తున్నది.
తెరవే ఏర్పాటు చేస్తే కొందరు ప్రేమికులు గిరవే ఏర్పాటు చేస్తారు. ఎందుకు తెరవే ఉండాలి, గిరవే కూడా ఉండాలి, కరువే కూడా ఉండాలి, బరువే కూడా ఉండాలి, పరువు పోతే పోయింది పిరవే కూడా ఉండాలి అని అనుకోవచ్చు. వాళ్ళ ఇష్టం. నువ్వు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు అని అంటే నాకు అది ఇష్టం, నాకు గొంగడి ఇష్టం, నాకు ఇంకేది ఇష్టం అనవచ్చు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. కవి అనే తర్వాత స్వేచ్ఛ ఉంటుంది. ఎవరికి స్వేచ్ఛ లేదు, ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది. ఇష్టం ఉన్న సంస్థ పెట్టుకోవచ్చు. దానికి ఐక్య వేదిక వ్యతిరేకం కాదు. అనేక వేదికలు ఒకే లక్ష్యంతో ఉన్నాయా? ఉన్నప్పుడు కలిస్తే పాపమేమిటి, తప్పేమిటి, అందులో ఇబ్బందులు ఏమిటి? ఇది చర్చించుకోవాల్సిన అంశం. భవిష్యత్ చిత్రపటంలో ఇది కూడా ఒకటి భాగంగా లోకేష్లో భావిస్తున్నానని అనుకుంటున్నాను. అనేక సంఘాలు, జయమిత్ర నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. జయమిత్ర విరసం అంతా గొప్పగా దానికి పరిమితులు ఉన్నాయి, ప్రవర్తించలేదు. గొప్పగా అంటున్నాను నేను, విరసం లాగా అంటలేదు. విరసం అంతా గొప్పగా త్యాగంతో, ధైర్యంతో, ఇవాళ కవి రాసి అరెస్ట్ అయినటువంటి మొక్కవోని సాహసంతో జయమిత్ర ఉందా అంటే ఐ గాట్ మై ఓన్ లిమిటేషన్స్. అరసం ఉందా? నేను అంతకే పలుకుతున్నా. ఇంకొక రచయితల సంఘాలు ఉన్నాయా? జయమిత్ర ఒక కూడలిలాగా పనిచేసే ప్రయత్నం చేసింది. జయమిత్ర అందరికీ ఆమోదయోగ్యమైన, వాంఛితమైన, తప్పనిసరైన తెలంగాణ విషయంలో దూరంగా ఉండజాలదు. కనుక లోకేశ్వర్ పిలవగానే మేమందరం కూడా, మా బాడీ మెంబర్లందరం కూడా కూర్చుని చర్చించి తప్పకుండా ఈ ఐక్యవేదిలో మనం పాల్గొనడమే కాదు, కీలకమైన పాత్ర పోషించాలి, ఐక్యవేదికను బలపరచాలి, తెలంగాణ సాధించడంలో మనం ముందుండాలి అనే ఉద్దేశంతో మేము మీ ముందు నిలబడే ప్రయత్నం చేశామని తెలియజేస్తున్నాం. పైజామా లాల్చి ఉంది. ఇంత బూటకపు మోసపూరితమైన చరిత్రను తుత్తునియం చేసి పారేయాలి. వెంటనే మనం దాన్ని రద్దు చేయాలి. ఒకవేళ పాఠంలో పెడితే అట్లాంటి కుహన ప్రశ్నలు మన ప్రశ్న పత్రాలలో వస్తే మనం ఎట్లాగైతే ఏపీపీఎస్సీ పరీక్షా పేపర్లు చింపేశామో, పిల్ల పెద్ద అందరూ ద్రోహపూరితమైన ప్రశ్నాపత్రాలను చించేయడం ద్వారా తెలంగాణ యొక్క ఆసక్తిని మనం వ్యక్తం చేస్తామని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా నేను తెలియజేయాలని అనుకుంటున్నాను. ఎంత కుట్ర అంటే ప్రతిదీ కుట్రని. ఒక సాక్షాత్తు సుబేదారిలో కాళోజీ గారి ఎదుట ఒక వ్యక్తి ఎన్కౌంటర్ అయితే అందరూ నిశ్చేష్టులై ఆ బాయినట్లకు, ఆ పోలీస్ మూకలకు భయపడి అట్లా ఏదో చేయాలని ఆరాటం ఉంది. మన కళ్ళెదుట ఒక అబ్బాయి చనిపోయాడని అనుకుంటున్న సందర్భంలో కాళోజీ వెళ్ళి ఆయనని ఇట్లా తొలగించి చూశాడు. ఆయన బోర్ల పడి ఉన్నాడు, ఆయనను వెలుకలేశాడు. వెంటనే ఒక పోలీస్ ఆయన వచ్చి ఆయన భుజం మీద తుపాకు పెట్టి ఎవడు రాను అన్నాడు. కాళోజీ అటువంటి పక్కన వచ్చి ఆయన కాళోజీ అన్నాడు, నేను మనిషిని రా, నువ్వెవరివి? నేను మనిషిని రా, నువ్వెవరివి అని అడగగలిగినటువంటి శక్తి ఉన్నవాడి పాఠం లేదు. క్రూరుడా, ద్రోహి, కిరాతకుడా, మోసపూరితమైన నీ దగుల్బాజీ, నీ సిలబస్ అబద్ధము, నువ్వు చూట, నీ పద్ధతి చూట, నువ్వు కిరాతకం వైపు, నువ్వు దొంగ రచయితల చేత మా మీద ముట్టడి చేస్తున్నావు, ఇంకో రకమైన దాడి చేస్తున్నావు. దీనిని మేము ఖండిస్తున్నాము, దీనిని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పవలసినటువంటి అవసరం మన మీద ఉంది అని నేను చెప్తున్నాను. ఇంకా మనకు అత్తయ్య అని అనిపిస్తున్నారు, ఇంకా మనను బామ్మ అని అనిపిస్తున్నారు. నేను రెండు మాటలు మాట్లాడాలి ఎందుకు? నేను బయట ఒక మాట ఎందుకు మాట్లాడాలి? నా ఇంట్లో నా తల్లితో నేను ఒక మాట ఎందుకు మాట్లాడే? తెలంగాణ అంటే తల్లి భాష. అమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, ఆయమ్మ అనే మాట తెలంగాణ మాట. ఎక్కడ కూడా బామ్మ అంటే ఎటు సైడ్, బామ్మ అంటే ఎటు సైడ్, నాన్న సైడ్, అమ్మ సైడ్ అని నేను అడిగి తెలుసుకోవాలన్నా? నాకేం పరిపాట లేదా, సిగ్గులచ్చలేదా నాకు? ఎందుకు నేను అడగాలి? ఎవరి సైడ్ అని సిగ్గు లేకుండా నేను ఎందుకు అడగాలి? అమ్మమ్మ, అమ్మ యొక్క అమ్మ నేను చెప్పవలసిన అవసరం లేదు. తప్పంటావా? దుర్మార్గం అంటావా? ఇది భాష కాదంటావా? ఇది రోషం వచ్చే మాటలు మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది. రావి శాస్త్రి 10 పేజీలు కంటదా చెప్పగలను. తిలక్ మొత్తం పోయంను కంటదా చెప్పగలను. మా యొక్క తెలంగాణ వాళ్ళు రాసిన భాష, మా అల్లం రాజయ్య రాసిన భాష మాకు తెలంగాణ భాష అర్థం కాదండి. అట్లాంటి వాడు ఒకవేళ మేధావి అనుకుంటే పనికి మాలిన, క్రూరమైన, నీచమైన, తగని మేధావి వాడు. మేధావి అనే మాటకు అనర్హుడు వాడు, కనీసం రచయిత వాడు. అత్తయ్య అని మాట్లాడుతున్నారు మీరు, నన్ను క్షమించాలి. ఏ లింగం? అత్త స్త్రీలింగం, అయ్య పురుషలింగం, అత్తయ్య కాంబినేషన్ రెండా?
ఏం మాట్లాడతారు మీరు? ఎందుకు దీన్ని చదవాలి? నేను రెండు భాషలు ఎందుకు వాడాలి? నా ఇంట్లో ఒక భాష, బయట ఒక భాష నేను ఎందుకు మాట్లాడాలి? నా తెలంగాణ భాషనే సిలబస్ లో ఎందుకు ఉండకూడదు? తీసుకురా ప్రపంచ చరిత్ర. రచయితలు ఎవరైనా సరే, ఒక ఐరిష్ రచయిత జార్జ్ బెర్నార్డ్ షా ఐర్లాండ్ లో పుట్టినవాడు, ఇంగ్లీష్ లో రాశాడు. ఐరిష్ వాళ్ళకి ఇష్టం లేదు. ఈయన ఇంగ్లీష్ కదా అంటే నో, ఈజ్ ఐరిష్ అంటారు. ఈజ్ ఐరిష్, మావాడే, కానీ సిగ్గు లేకుండా వాడు తెచ్చి పెట్టుకున్న భాషలో రాస్తున్నాడు. ప్రామాణికత కోసం కాదు, డబ్బులు చలామణి కోసం రాస్తే అంతకంటే క్రూరమైన పని ఏం లేదు. అత్తయ్య అని అన్నప్పుడు అడిగాను నేను. పక్కింటి వాళ్ళు వచ్చి మాతో పక్కనే ఒక కొత్తగా రెండుకి వచ్చాడు. ఆయన అత్తయ్య అంటే, అత్తయ్య ఏంటి అత్తమ్మ అనొచ్చు కదా, ఎంత బాగా అమ్మ ఎంత మంచిగా ఉన్నది, అమ్మ బాగా మాట్లాడితే ఎంత అమ్మదనం ఉన్నది కదా, అమ్మదనం ఉంది కదా అందులో. అమ్మ, ఆయమ్మ, పెద్దమ్మ, దుర్గమ్మ, కనక దుర్గమ్మ. ఇట్లా మనం అందరం కూడా దీనిని కూడా ప్రశ్నించాలి. ఇంకొక విషయం మాత్రం చెప్పి ముగిస్తాను. ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్లో గణనీయమైన కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు చిత్రకారులు అక్కడ నిల్లు, ఇక్కడ ఫుల్ అయిపోయారు. తెలంగాణలో మొత్తం 10 జిల్లాలలో చిత్రకారులంతా ఉన్నారు. ఇవాళ చిత్రం బతుకుతుందంటే, ఉదయము మన దాశరథి గారు అదే చెప్పారు, చిత్రం బతుకుతుందంటే అది తెలంగాణలో తెలంగాణ లక్షణాల వల్ల, తెలంగాణ యొక్క సంస్కృతి వల్ల, తెలంగాణ చరిత్ర వల్ల, తెలంగాణ కీలకమైనటువంటి లక్షణాల వల్ల అది బతుకుతుంది. అట్లాంటి కళాకారులకి మిగతా ఇక్కడ ఉండేటువంటి ప్రతి రచయితకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మనము ఇష్టమున్న ఏ సంఘమైనా పెట్టుకుందాము, కానీ తెలంగాణ విషయంలో మనం పాసంగా ఉండకూడదు. మనకు నిజమైన త్రాసు ఉండాలి అని మాత్రం చెప్పి నాకు ఇచ్చిన అవకాశానికి ఒకవేళ సమయం ఎక్కువ తీసుకుంటే మన్నించమని కోరుతూ ధన్యవాదాలు. మొట్టమొదటి దానికి ఆయన కన్వీనర్. విషాదం ఏంటంటే వీరాచారి, నేను, మురళీ మనోహరు, మెట్టు రవీందర్ మేమంతా సికేఎం కాలేజీలో కొలీగ్స్. అయితే వీరాచారి 20 సంవత్సరాలుగా సికేఎం కాలేజీలో కాంట్రాక్ట్ ఎక్స్పర్ట్. ఆయన రెగ్యులర్ ఉద్యోగం లేదు. సికేఎం కాలేజీలో పాటలు ఎవరైనా చెప్తారంటే వీరాచారి చెప్తాడు, కానీ ఆయనకు రెగ్యులర్ ఉద్యోగం లేదు. అది తెలంగాణ పరిస్థితి. ముందు అంటే మన మార్నింగ్ సెషన్లో కూడా చాలా మంది వక్తలు, తర్వాత ఈవినింగ్ సెషన్లో కూడా చాలా మంది వక్తలు ఏమన్నారంటే, మనము అసలు ప్రజల దగ్గరికి పోవాలా, ప్రజలతో మాట్లాడాలా, మన ఈ తెలంగాణ వాదాన్ని రచయితలు వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రజల దగ్గర తీసుకుపోవాలని. మీకు చిన్న మిసాల్ చెప్తా. మేము ఇవాళ నిర్మల్ నుంచి 8-9 మంది వచ్చినాం. అది కూడా ఎట్లా వచ్చినామంటే, అందులో 2 దాగ్దారులము, ఒక మిగిలిన 4-5 టీచర్లు ఉన్నారు, అంటే సర్కారు బడిలో చెప్పేటోళ్ళు. అయితే అది కూడా ఎట్లా వచ్చినాము, ఇవాళ ఐతారము, అమాస గోల. ఈ అమాస రోజు లగ్గాలు ముహూర్తాలు ఉండవు కాబట్టి మంచిగా పురుసత్ ఉన్నది కాబట్టి వచ్చినాము. తర్వాత రేపు మనం అక్కడ పోయినాక నా దవాఖానలో నేను కూర్చుంటా, దామరాములు దవాఖానలో దామరాములు కూర్చుంటాడు. మాతో వచ్చిన టీచర్లు అందరు సర్కారు బడిలోకి పోతారు. మరి నిజంగా కూడా ఇవి ఇప్పుడు మనం అన్నట్టు ప్రజల దగ్గరికి ఎప్పుడు పోడు, వాళ్ళని ఎప్పుడు ఆర్గనైజ్ చేసుడు, రాజకీయాలకు అతీతంగా, లేదా రాజకీయాలకు లేకుండా, రాజకీయ నాయకులతో కలవకుండా, లేకపోతే వేరే జేఏసీల వాళ్ళతో కలవకుండా నిజంగా అది సాధ్యం కాదు. అంటే అది మనం ఏమంటాం, అది అసలు చాలా ముష్కిలైన పని. ఎందుకనంటే అసలు అది వీలుగా ఇప్పుడు నిజంగా పోగా. అందుకొరకే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఎట్లన్నా December 31 తర్వాత ఎట్లన్నా లొల్లి అవుతుంది, అది తప్పది. అదేమాట సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాడు సోనియా గాంధీ కానీ, ఇంకెవరు రాహుల్ గాంధీ కానీ, ఎవడన్నా కానీ మనం అడిగినంత మాత్రానే అరటి పండించినట్టు ఎవడు మనకు తెలంగాణ ఇవ్వడు, మనం కొట్లాడంది రాదు. నేనేమంటున్నానంటే, అసలు మనము ఏ భేషజాలకు పోకుండా
అంటే మనం రచయితలము, మనము మేధావులము, మనం కళాకారులము అని మనకు ఒక ఐక్య వేదిక ఉన్నది. ఐక్య వేదిక ఇచ్చిన ఇది అంటే ప్రోగ్రామ్సే మనము చెయ్యాలనేది కాకుండా ఎవరు పిలిస్తే వాళ్ళ దాంట్లో పోవాలా. అది టీఆర్ఎస్ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే కాంగ్రెస్లో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు కానీ ఎవరు పిలిస్తే వాళ్ళు పోవాలా. ఆ స్టేజ్ మనం ఉపయోగించుకోవాలా అంతే. ఇక లేకపోతే ఇక మనమే పోవాలా, మనమే అందరిని పిలాలా అని అంటే అసలు గీడికి వచ్చుడే ఇంత ముష్కిల్ అవుతున్నది. అయితే మళ్ళీ రేపాడ పోయి మీరు అందరు రండి, మేము మాట్లాడతాం, మేము ఉన్నది మీకు చెబుతాం అదంతా అంటే ఎవరు పని చేయాలా, ఎవరు ఆర్గనైజ్ చేయాలా, అదంతా అంటే నిజంగా కూడా దానికి పైసలు అవసరమే, పని అవసరమే, తర్వాత టైం కూడా అవసరమే. మనకంత టైం లేదు, మన దగ్గర అన్ని పైసలు లేవు, మన దగ్గర అంత పూర్సత్ లేదు. అందుకొరకే నేను చెప్పేది ఏంటంటే అంటే మీరు ఇది చాలా అంటే మీకు చాలా బగ్గరగా అనిపించచ్చు. ఇదేంటిది ఈ డాక్టర్ ఇట్లా మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు, కానీ నిజంగా కూడా అంటే నేను ఉన్నట్టు మాట్లాడుతున్నా. దీంట్లో ఏమంటే నేను ఏం దాచుకుంటలేను. ఎందుకనంటే మనం ఏం చేయాలని అంటే పొద్దున నందిని సీతారెడ్డి గారు కూడా అన్నారు, ఎందుకంటే రాజకీయం రాక్షసం కాదని. ఇప్పుడు ఎట్లయితే వాళ్ళు ఇప్పుడు ప్రజలను ఏ విధంగా అది యూజ్ చేసుకుంటున్నారో, ప్రజలను వాళ్ళు ఏ విధంగా వాడుకొని వాళ్ళు పదవులు పొందుతున్నారో, మనలాంటి మేధావులు, కవులు, కళాకారులు కూడా మనం రాజకీయ నాయకులను దోపిడీ చేయాలి. వాళ్ళని మనం యూజ్ చేసుకోవాలి, వాళ్ళని మనం గోల్ గుమాయించాలా. దాంట్లో ఉన్నది ఆరు పబ్లిక్ గోల్ గుమాయించినట్టు మనం వాళ్ళని గోల్ గుమాయించాలా. అది పిలిచిన దగ్గరికి పోవాలా, మనది మనం చెప్పుకోవాలి. లేకపోతే మనం ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలా. ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని జేఏసీలకు పోవాలా, మాట్లాడాలా, చెయ్యాలా. తర్వాత అక్కడ ఏదైనా తప్పులు జరిగితే ఎవరైనా ఉద్యమాన్ని పక్కదారిలో పట్టిస్తున్నారని అంటే అట్లాంటి విషయాలను మనం ఇక్కడ స్టేట్ కమిటీకి చేరవేయాలా. చేరవేసి ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఇక్కడ ఈ విధంగా జరుగుతున్నది, మీరన్నా రండి, లేకపోతే మీరు అక్కడి నుంచన్నా ఖండించండి అని మనం వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని అలర్ట్ చేయాలా. ఏం కాదు, వీళ్ళ దగ్గరికి పోవద్దు, వీడిని రానియద్దు, వాడిని రానియద్దు అని అంటే నా దవాఖానలో నేనుంటా, బడికి పోయేటోళ్ళు బడికి పోతారు, అందరు ఎవరిళ్ళలో వాళ్ళు. చెప్పలేకపోయినా ఎక్కడైనా ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగినాడు దాని తదనంతరం జరిగిన నష్టాలను, కష్టాలను ఆర్టిస్టులు ఏ విధంగా ఒక చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇగో యుద్ధాల వల్ల ఇగో ఇంత నష్టాలు జరుగుతున్నాయి, ఇన్ని కష్టాలు అవుతున్నాయి, మానవులుగా మనసులుగా మనం ఏ విధంగా ఒక ప్రపంచాన్ని నిర్మాణం చేయాలనే కోణంలో ఏ విధంగానైతే చిత్రకారులు పనిచేశారో, ఇవాళ ఏ యుద్ధం జరగకున్నా, ఏ పాపం చేయకున్నా ఇంత నష్టాలకు, కష్టాలకు గురవుతున్న తెలంగాణని ఒక చిత్రాల ద్వారా వేస్తున్న చిత్రకారుల తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల గారికి ముందుగా చిత్రకారులు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ వేదిక మీద కూడా చిత్రకారులు మాట్లాడే ఆ ఛాన్స్ కూడా రాలేదు. చిత్రకారుడు ప్రతి చిన్న విషయాన్ని మనసుతోనే, కళ్ళతోని చూసిన మనసుతోనే అర్థం చేసుకునే అది ఉంటుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మనసులు ఉన్నప్పటికీ మేధావులుగా వాళ్ళ మేధాశక్తితోని ఇవాళ ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. కానీ ఈ మనసుతోని చూసే ఆర్టిస్టులు తెలంగాణలో వాళ్ళ పాత్ర ఏంది అనుకున్న నాడు ఇవాళ ఏ రాష్ట్రం మొత్తం తీసుకున్న ఆర్టిస్టులు అందరితో పోలిస్తే తెలంగాణలో ఉన్న ఆర్టిస్టులే గొప్ప గొప్ప ఆర్టిస్టులు. ఒక్కొక్క పెయింటింగ్ని వేలకు, లక్షలకు, కోట్లకు అమ్ముకునే ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. నేను వాళ్ళను పెద్దలుగా కించపరచడం కాదు, కానీ వారిని కూడా తెలంగాణ ఉద్యమంలో మమేకమై తెలంగాణ పెయింటింగ్స్ని, తెలంగాణ కళని ఏ విధంగా ప్రపంచానికి చాటి చెప్పుకున్నా ఇక్కడి బాధలు గాథలలో కూడా ఇక్కడ ప్రజలతోని మమేకమై ఉద్యమాల్లో కలిసి రావాలని ఈ వేదిక నుండి, ఈ ఐక్య వేదిక నుండి అందరికీ కూడా ఒక చిన్నవాణిగా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటూ, ఇక్కడ ఈ సందర్భంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఈ వేదిక నాకు ఒక చిన్న విషయాన్ని చెప్పింది. మేము తెలంగాణ ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ తరఫున తెలంగాణలో అంతరించిపోతున్న కొన్ని కళలు, తెలంగాణకు స్పెషలైజ్డ్ కళలు, ఇక్కడ బింద్రి కానీ, ఫిలిగ్రో కానీ, పెంబర్తి కానీ, నకాషి పెయింటింగ్ కానీ చాలా రకాల కళలు ఇవాళ అంతరించిపోతున్నాయి. వాటికి ఆదరణ లేకుండా పోతుంది. అదేవిధంగా ఒకనాడు పల్లెల్లో పొద్దున లేస్తే బాలసంతుల గంటలతో మోగే, బాలసంతుల గంటలతో నిద్రలేపే పల్లెలు ఇవాళ
తుపాకీ తూటలతోని బూట్ల శబ్దాలతోని తెల్లవారుతున్న క్రమాన్ని ఇవాళ తెలంగాణ ఉద్యమం ఒక ఇంత దూరం పెట్టగలిగింది. రేపటి తెలంగాణ ఉద్యమంలో మన పాత్రను కూడా అట్లాంటి గనగన గంటలతోనే తెలంగాణ నిర్మాణం జరగాలని ఆశతోని ఈ ఉద్యమంలో తెలంగాణ చిత్రకారులుగా తెలంగాణ ఫైనాన్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీ పనిచేస్తుంది. ఈ ఉద్యమం ఎవరికి ఇవ్వని ఒక గొప్ప అవకాశాన్ని నాకు వ్యక్తిగతంగా నాకు ఇచ్చింది. లగడపాటిని ప్రత్యక్షంగా కొట్టే ఒక సందర్భాన్ని ఈ ఉద్యమం నాకు ఇచ్చింది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను అంటే ఒక శత్రువు మీద కరెక్ట్గా నా పిడిగుద్దులు పడ్డ రోజు ఆవేశాన్ని ఒక ఆర్టిస్టు ఆ విధంగా రియాక్ట్ కావద్దు, కానీ ఆ సందర్భాన్ని క్రియేట్ అయింది బషీర్బాగ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో లగడపాటి మాకు దొరకడం, ఆయన వింతచేష్టలకు భౌతిక దాడి తప్పదు అనే పర్వంలో భాషం యాదగిరి గారు ప్రోత్సాహంతో ఇక ఏం చేసే పరిస్థితి లేదు అన్ననాడు భాషం యాదగిరి గారు ఓకే తమ్ముడు అని గోహెడ్ అన్న రోజు ఖచ్చితంగా ఆ రోజు కసి తీర్చుకున్న రోజు. దానికి ఈ ఉద్యమానికి నా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ ఉద్యమంలో మా పాత్రని ఇక్కడ కళ కోసమే కాదు ప్రజల కోసం అన్న నినాదంతో కళాకారులుగా తెలంగాణ ఉద్యమంలో ఒక చిత్రకారులుగానే కాదు అన్ని రకాలుగా కూడా ముందుండడానికి మీ అందరి ఆశీస్సులతోని తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేయడానికి డాక్టర్ గారు చెప్పినట్టు ఒక వేదికనే కాదు అన్ని వేదికలు మనమై తెలంగాణ ఉద్యమమై తెలంగాణ కోసం తెలంగాణ సాధించే వరకు ఎన్ని అవమానాలైనా ఎన్ని ఆవేదనలైనా దిగమిందుకొని తెలంగాణ సాధించేంత వరకు కూడా తెలంగాణ పోరాటంలో మమేకమై కొట్లాడి తెలంగాణ సాధిస్తామని గుర్తించుకున్నది. అది అభ్యుదయ సాహిత్య ఉద్యమం కావచ్చు, విప్లవ సాహిత్య ఉద్యమం కావచ్చు, దళిత సాహిత్య ఉద్యమం కావచ్చు, స్త్రీవాద సాహిత్య ఉద్యమం కావచ్చు, ముస్లిం మైనార్టీవాద సాహిత్య ఉద్యమం కావచ్చు, ప్రాంతీయ అస్తిత్వవాద సాహిత్యాలు కావచ్చు. అట్లాగే 1969లో ఇక్కడ ఈ ప్రాంతంలో పెళ్ళుబెక్కిన ప్రత్యేక తెలంగాణ ఆందోళననిచ్చి హైదరాబాద్ పాతనగరంలో ఉషస్సు రచయితలు పుట్టారు. ఆ ఉషస్సు రచయితల్లో నేను కూడా ఒకడిని. జగదీశ్వర స్వామి, అనుముల శ్రీహరి, నేను కలిసి ఆనాడే పాటలు రాసి ప్రజల్లో ప్రచారం చేశాము. ఓ చిన్న విప్లవ శంఖం అన్న పుస్తకం వేశాము. మాలో సీనియర్ కవి అనుముల శ్రీహరి ఆయన భయపడడం వల్ల మా పేర్లతో కాక రచన ఎవరో అని ఒక అజ్ఞాత కర్తృకంగానే ఆ పుస్తకాన్ని వేశాము. చాలా కష్టపడి దాన్ని సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల 69 కవిత్వం అన్న పుస్తకంలో దాన్ని పొందుపరచడం జరిగింది. సరే, అట్లాగే ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో 2 రోజుల పాటు నవంబర్ 29, 30న తెలంగాణ సాహిత్యం సంస్కృతి అన్న అంశాల మీద ఆట పాట మాట కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అక్కడ మా సుంకిరెడ్డి మాట్లాడుతూ కాల్పనిక కవిత్వం తెలంగాణ ప్రాంతంలో రాలేదు, ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే వచ్చింది, ఇక్కడ వాస్తవిక కవిత్వమే వచ్చింది అని అన్నాడు. ఆ తర్వాత టీ బ్రేక్లో మా ప్రియమైన విద్యార్థులు కొంతమంది, సార్ ఇక్కడ ఎందుకు కాల్పనిక కవిత్వం రాలేదు, అక్కడే ఎందుకు వచ్చింది అని అన్నారు. నేను అప్రయత్నంగా ఒక మంచి మాట అన్నాను, అది మీ ముందు కూడా అనాలనుకుంటున్నాను. మనది పొట్ట కోసం రాసిన కవిత్వము, మన ఆకలి పొట్ట ఆకలి, వారిది పొట్ట కింది ఆకలి. కాబట్టి పొట్ట కింది ఆకలిలో కాల్పనికత ఉంటుంది, పొట్ట ఆకలిలో వాస్తవికత ఉంటుంది. చాలా అప్రయత్నంగా పిల్లలతో చెప్పాను. అదే మళ్ళీ ఒకసారి మనకు కూడా చెప్తున్నాను. అంటే మిత్రులారా, భవిష్యత్ చిత్రపటం ఉద్యమాలతో నిండి ఉంటుంది, ప్రెషర్ గ్రూప్లతో నిండి ఉంటుంది. 69లో ఇలాంటి ప్రెషర్ గ్రూప్స్ లేనందువల్ల మోసపోయినాం. తెలంగాణ ప్రజాసమితి నుండి అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ సభ్యులను పంపిస్తే 6 నెలలు తిరగక ముందు కాంగ్రెస్ తీర్థం తీసుకుంటే ఇలాంటి ప్రెషర్ గ్రూప్స్ లేనందువలన లేదు పోతారు. విష్ణువు పట్ల వ్యతిరేకత లేదు, ఆయన దైవం పట్ల వ్యతిరేకత లేదు. కనీసం పోయేట్గా తన ఛాయిస్ తాను ఎక్సర్సైజ్ చేయాలనుకున్నాడు. కవిగా తనకు ఎన్నుకునే పద్ధతి ఉండాలనుకున్నాడు. కనీసం మనం అట్లాగే అనుకున్నాం. నాకు ఇష్టమైన రాజుకు అంకితం ఇస్తారే అన్నాడు. సింగభూపాలకి కూడా ఇష్టం లేదు, నేను ఇవ్వను అన్నాడు. పెద్దగా సాధించేది పోతన నిజానికి ఒక పాల్గొని సోమనాథుడు లాగానో, ఇంకో తర్వాత దాశరథి కృష్ణమాచార్య లాగానో
ఒక పెద్ద మార్పు, ఒక పెద్ద రాజును వ్యతిరేకించిన వాడు కాదు. కవికి తన ఇష్టానిష్టాల ఛాయిస్ అయినా ఉండాలి కదా. మనం ఇవాళ చాలామందివి, ఎందుకంటే దామరావులు అయితే చాలా తీవ్రంగా మాట్లాడాడు. నేను అంత తీవ్రంగా మాట్లాడి కూడా ఎవరి మనసులో ఒప్పించాలనుకోవడం, అకాడమీల గురించి బిరుదుల గురించి మాట్లాడాడు, నేను అంత తీవ్రంగా కూడా మాట్లాడాలని అనుకోవడం లేదు. కానీ కవి తన ఛాయిసే ఎంచుకుంటున్నాడా, ప్రభుత్వాలు మారితే మారుతున్నాడా? పివి నరసింహారావు అధికారంలో ఉంటే, ప్రధానిగా ఉంటే పోతన వరంగల్ వాడయి, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే పోతన కడపవాడు కావడం అనేది, జానమతి హనుమత్శాస్త్రి కూడా అట్లా కావడం అనేది ఎంత బాధాకరమైన విషయం. పరిపాలనలో ఉండే వాళ్ళ ఛాయిస్ ప్రకారం కవి ఛాయిస్ మారుతుందా? కవి ఛాయిస్ తన మనసు చెప్పినట్టు మారుతుందా? ఇంకేదే విప్లవాలు సాధించొద్దు మీరు, కనీసం మీ మనసు చెప్పినట్టయినా ఇది మారు. మీ ఇరుగు పొరుగులు, మీ పరిసరాలు చెప్పినట్టయినా, మీ ఇష్టపూర్తిగా చేసే పనికైనా మీరు సిద్ధపడ్డారా లేదా? ఈ ఆచరణ చూస్తే వాస్తవానికి నిజానికి చాలా ఉజ్వలమైనటువంటి గతం ఉంది మరి. ఈ ఉజ్వలమైన గతం ఉన్నదంటే నల్లేరు మీద బండి నాటుకోవాలనేటువంటి ఉజ్వలమైన గతం కాదు అది. కత్తుల మీద రక్తతర్పణాలు చేస్తూ సాగినటువంటి, ఇప్పుడు చెప్పాను పాలకుర్తి సోమర నుంచి పాలకుర్తి ఐలమ్మ వరకు. నిజానికి పాలకుర్తి సోమర నుంచి పాలకుర్తి ఐలమ్మ వరకు మనం సాయుధంగా పోరాడాల్సిన అవసరం ఏమీ రాలేదు. అవన్నీ ప్రజాస్వామికమైనటువంటి ఆచరణలే. చిన్న చిన్న విషయాలు, తన పంటను తాను కాపాడుకోవడం, తను చేసిన కష్టం, తన పొలం, తన మడి, తన మాన్యం, అక్కడ పంటేసింది కోసుకొని ఇంటికి తెచ్చుకోవాలి. దీని వరకు ఆమె చాలా గొప్ప పోరాటం చేయాల్సి వచ్చింది. ఆమె సంఘం సహకారం అవసరం. ఇంకా ముందు పెడితే ఇటువంటి మన స్వేచ్ఛను, మన భూమిని, మన హక్కులను కాపాడుకోసం భారతదేశంలోని తొలిసారిగా ఒక సాయుధ పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ సంప్రదాయం కూడా తెలంగాణకి ఉంది. ఆ సంప్రదాయం ఇవాళ ఎంత దూరం వెళ్ళిందంటే, నిజానికి ఆనాడు తెలంగాణ ప్రారంభించినటువంటి సంప్రదాయం ఇవాళ ఎంత దూరం వెళ్ళిందంటే, దేశానికంతా కూడా ఒక విముక్తి మార్గం చూపెట్టడానికి, ఒక భవిష్యత్తు తిరగడానికి ఇవ్వడానికి తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి నాయకత్వం వెళ్తుంది. ఇక్కడ ఎందుకంటే చాలా విషయాలు మీరు మాట్లాడేవి, చాలా సందర్భాలు వింటూనే ఉన్నారు. కానీ కొన్ని అపప్రదలను, ముఖ్యంగా విప్లవ సంఘం తరఫున మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని అపప్రదలను తొలగించే బాధ్యత కూడా నాకు ఉంది. కేవలం విప్లవ చర్యలు మాట్లాడే బాధ్యత మాత్రమే కాదు, మధు చెప్పినట్టుగా మార్క్సిస్ట్ ఏదో అన్నాడు అది వదిలినా మొత్తాన్ని మార్క్సిస్ట్ ఆచరణలో ఉన్నవాడు కాబట్టి, మావోయిస్ట్ ఆచరణలో కూడా ఉన్నవాడు కాబట్టి ఒకటి రెండు అపప్రదలను తప్పకుండా ఈ వేదిక మీద తొలగించారు. అదేమిటంటే 1949లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ప్రారంభించిన వాళ్ళు విద్యార్థులు, ఎన్జిఓలు, ఉపాధ్యాయులు. 69లో చాలా ప్రధానంగా ప్రారంభించిన వాళ్ళు విద్యార్థులు. 370 మంది విద్యార్థులు ప్రాణాలు ఇచ్చిన విషయం తెలుసు. విద్యార్థులు, ఎన్జిఓలు చరిత్రాత్మకమైన పోరాటం చేశారు. టీచర్లు వాళ్ళు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇప్పుడంత విస్తృతి ఆ ఉద్యమానికి లేదు. రైతులు, వ్యవసాయ కూలీలు, భూమి లేని నిరుపేదలు, గ్రామ గ్రామాల జేఏసీలు వచ్చినట్టుగా అంత విస్తృతి లేదు. లేకపోయినా అది ఎందుకు ఉజ్వలమైన పోరాటం అంటే అది శత్రువు ఎవరో పోల్చుకోవాలి. నేను అనుకోవడం ఇప్పటికి మనం శత్రువు ఎవరో పోల్చుకోవాలి. రాజ్యం శత్రువు, కేంద్రం శత్రువు, పాలకవర్గం శత్రువు. అది ఎవరైనా కావచ్చు. ఇవాళ కేంద్రంలో ఉండే అది కొమరం భీం గుర్తించడు, అది రామ్జీ గోల్డ్ గుర్తించడు, మనం గుర్తించలేము. మనకు రాజ్యం శత్రువు, మన కేంద్రం ఢిల్లీకి వ్యతిరేకంగా నిర్ద్వందంగా మాట్లాడగలిగే స్థితిలో ఇవాళ నాయకత్వం ఉన్నది మనకు. ఇంకా సోనియా గాంధీ ఆశలు ఉన్నాయి మనకు. నిజానికి 69 ఉద్యమం ఇందిరాగాంధీని టార్గెట్ చేసింది. చెన్నారెడ్డి చేసిన లేదా వేరే విషయం, ఉద్యమం చేసింది. శత్రువుకు ఏవే సింబల్స్ వాటిని టార్గెట్ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి ఏవే సింబల్స్ వాటిని టార్గెట్ చేసింది. పిక్చర్ బ్యాటిల్స్, ఫ్రెంచ్ విప్లవంలో సాగినటువంటి పిక్చర్ బ్యాటిల్స్ సాగినాయి. ఇక్కడ 69 మళ్ళీ మేము కావాలనుకోవడం లేదు. ఏమి కావాలనుకోకుండానే 400 మంది చనిపోయారు మీరే అంటున్నారు కదా. భగత్ సింగ్ లాంటి పోరాటం చేయనక్కర్లేకుండానే ఎవరు చనిపోలేదా గాంధీ మార్గంలో? చనిపోకుండా ఎట్లా మార్పు సాధ్యమవుతుంది? కానీ మీరే చెప్తున్నారు 69 లాగా పిక్చర్ బ్యాటిల్ చెప్పి బ్యారికేడ్లు కట్టి కర్ఫ్యూలు వచ్చే పరిస్థితి కల్పించి ఇవన్నీ చేయదలుచుకోలేదు. మేము చాలా శాంతంగా చేయదలుచుకుంటాం. శాంతంగా చేయదలుచుకున్న దాని మీదనే 370 మంది కంటే డబల్ చనిపోయారు. ఇప్పుడు ఏమైతే చనిపోయారు? ఇన్ని వందల సంవత్సరాల చరిత్రలో, నేను ఇప్పుడు చెప్పిన 1000 సంవత్సరాల చరిత్రలో, లేదా సమ్మక్క సారళకలను చాలా ఆదర్శంగా చెప్పుకుంటాం మనం. అక్కడి నుంచి ఇప్పటి వచ్చే చరిత్రలో పోరాడి చనిపోయిన చరిత్ర ఉన్నదా, ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర మొదటిసారి చరిత్ర. దీన్ని మనం బాధ్యం. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళను మనం తప్పకుండా వాళ్ళ తోచిన పోరాటం అర్థం అది. ఎందుకంటే మనం ఇంకే పోరాటం అని చెప్పలేము.
వాళ్ళకి ఇంకే పోరాడే మాకని చెప్పకపోతే వాళ్ళు దీంతో అడ్జస్ట్ అయ్యి ఉండేటువంటి స్వభావం వాళ్ళు కాదు కాబట్టి రెస్ట్లెస్ పీపుల్ కాబట్టి స్త్రీకి ఎట్లాగైతే చివరికి వచ్చిన ఆత్మహత్య మార్గం ఉంటుందో అట్లా చేసుకున్నారు కావచ్చు. కానీ మనం మాత్రం వాళ్ళు ఇంకో మార్గం దొరకని పరిస్థితి కల్పించడానికి ఇంత ఉజ్వలం చేసిన మనం ఇంకో మార్గం కల్పించకూడదని మనం కానీ ఇంకోవైపు అట్లా ఉద్యమం ప్రారంభమైనప్పుడు శ్రీకాకుళ పోరాటానికి నాయకత్వం వహిస్తూ తెలంగాణలో నాయకత్వం వహిస్తున్న వాళ్ళు శ్రీకాకుళ సంఘీభావ కమిటీ పేరుతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తూ కరపత్రం తెచ్చారు. ఆ కరపత్రం తెచ్చిన వాళ్ళు కొండపల్లి సీతారామయ్య, కొల్లా వెంకయ్య. శ్రీకాకుళం వీళ్ళిద్దరూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. ఎందుకంటే చివరకు మన బుద్ధిజీవులలో కూడా ఎటువంటి డివిజన్ వచ్చిందంటే ఆంధ్ర తెలంగాణ. ఆంధ్ర అంతా అన్యాయం చేస్తున్నాడు, తెలంగాణ అంతా అన్యాయం కూడా. ఈ డివిజన్ చాలా అర్థరహితమైన డివిజన్. ఇవాళ ఆంధ్ర పాలకులు ముఖ్యమంత్రులు మాట్లాడబోతే తెలంగాణ వాళ్ళు పెట్టి ఆ మంత్రివర్గాలను చేస్తున్నారు. వాళ్ళు మోచేతికి అంది నీళ్ళు తాగుతున్నారు. కానీ వాళ్ళు తెలంగాణను పుట్టినందుకు మనకు సర్టిఫికెట్ ఇస్తాం. ఆ పద్ధతి వల్ల ఇంకొక నష్టం కూడా ఏమవుతుందని మనం ఒక 2.5 జిల్లాల 2.5 కులాల సంపన్న వర్గాలు చేసే దోపిడీ ఇచ్చి 23 జిల్లాల పేదలను దోపిడీ గురి అవుతున్న వాళ్ళను కలుపుకొచ్చే విషయంలో విఫలం అయిపోతున్నాం. అక్కడ దోపిడీ గురి అవుతున్న వాళ్ళు ఉన్నారు, దళిత బహుజనులు ఉన్నారు. మీరు చూస్తున్నారు, కౌరవ రచయితలే మొత్తం కోస్తా ప్రాంతం అంతా ఉండేటువంటి కౌరవ రచయితలు ప్రత్యేక తెలంగాణకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు చెప్తూ కవితా సంకలనం తెచ్చారు. కావడి వద్ద కావడి గుండెల అనే పేరుతో కవితా సంకలనం తెచ్చారు. ఎందుకంటే అక్కడ దళిత బహుజనులకు అక్కడ కారంచేళ్లు చదువుతున్నవి, అక్కడ చుండూరు చదువుతుంది. వాళ్ళకి ఇక్కడ రాజ్యాధికారం లేదు. ఈ రాజ్యాధికారాన్ని అంతా కొల్లగొట్టినటువంటి ఓ కాంప్రడార్ సెక్షన్, ఒక దళారీ వర్గం 2.5 జిల్లాల కాళోజీ చెప్పాడు. అది 2.5 జిల్లాల 2.5 కులాల సంపన్న వర్గం ఈ వేళ్ల మీద లెక్క పెట్టాలి మనకి. వాళ్ళు మొత్తం 23 జిల్లాలలో ఉండేటువంటి కష్టపడే ప్రజలను, దోపిడీకి గురవుతున్న ప్రజలను దోపిడీకి చూస్తున్నారు. వాళ్ళకు ఉండే అవకాశం వల్ల 150 సంవత్సరాల ప్రాజెక్టు రావడం వల్ల వచ్చినటువంటి సర్ప్లస్ వల్ల, అదనం వల్ల వాళ్ళు సామ్రాజ్యవాదానికి మంచి దళారులు కాగలిగారు. ఆ దళారులు అయ్యి ఆనాటి నుంచి ఈనాటి వరకు 150 ఏళ్ళుగా మనందరినీ దోచుకుంటూనే ఉన్నారు. తెలంగాణను దోచుకుంటూనే ఉన్నారు. ఒక ప్రాంతంగా ఒక అభివృద్ధి నమూనా వచ్చేటువంటి 2 విభజనల వల్ల మనం దోచుకుంటున్నారు, తమ ప్రజలను కూడా దోచుకుంటున్నారు. అక్కడి ప్రజలను మనం కూడా కూడగట్టి ఈ 2.5 జిల్లాల 2.5 కులాల మీద పోరాటం చేయడం సులభమైంది. కేవలం ఆంధ్ర తెలంగాణ పద్ధతుల్లో కాకుండా దోపిడీ గురి అవుతున్న వాళ్ళ పద్ధతులు ఆలోచించుంటే దోపిడీ గురి అయ్యే వాళ్ళలో కులం ఎట్లుంటుందో ప్రాంతం అట్లాగే ఉంటుంది. తెలంగాణ ప్రాంతం అట్లాగే. ఈ తెలంగాణ ప్రాంతానికి ఆ ప్రాంతాలలో దోపిడీ గురి అవుతున్నటువంటి కులాలను వర్గాలను కూడా కలుపుకుంటే మన చాలా బలమైన ఉద్యమం అయింది. సరే, మొట్టమొదటి కరపత్రం నిజానికి ఆ కరపత్రం వచ్చి తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరచాలని నిర్ణయం తీసుకున్నాడు. అంతవరకు లేకుంటే ఓ శ్రీశ్రీ వలనో ఆరుద్ర వలనో సమైక్య గీతాలు సృజనలో కూడా ఆరుద్ర రాసిన సమైక్య గీతాన్ని అచ్చేసిన వాడిని నేను. కానీ విప్లవోద్యమం కూడా, ముఖ్యంగా శ్రీకాకుళోద్యమం కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తుంది. అయితే బలపరచడానికి వాళ్ళకున్న అవగాహన, ఇవాటికి మా అవగాహన అదే. అసమ అభివృద్ధి సామ్రాజ్యవాద స్వభావం. కోస్తా ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి మధ్యన అసమ అభివృద్ధి జరిగింది. కోస్తా ప్రాంతానికి ఉత్తర ఆంధ్రకు మధ్యన అసమ అభివృద్ధి జరిగింది. కోస్తా ప్రాంతానికి పలనాడుకు మధ్యన అసమ అభివృద్ధి జరిగింది. కోస్తా ప్రాంతానికి రాయలసీమ మధ్యన అసమ అభివృద్ధి జరిగింది. ఈ అసమ అభివృద్ధితో పాటు తెలంగాణలో ఒక చారిత్రకమైన కారణం ఉన్నది. తెలంగాణ ప్రత్యేకంగా ఉండాలనే కారణం, దీనికి పెద్ద చరిత్ర ఉంది. ఈ చరిత్ర వల్ల ఒక రాజకీయంగా కూడా వాళ్ళ ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కావాలని కోరుతున్నారు. అసమ అభివృద్ధి సామ్రాజ్యాల స్వభావం కనుక ఈ అభివృద్ధి ఏదో మనకు సరి చేస్తే సరిపోతుందని అనుకోవట్లేదు. బ్రిటిష్ ఇండియాలో ఉండేటువంటి ఆంధ్ర ప్రాంతానికి, ఫ్యూడల్ పరిపాలనలో ఉండే నైజాం ప్రాంతానికి అసమ అభివృద్ధి జరిగింది. అసమ అభివృద్ధి రాజకీయ ఆర్థిక రంగంలో జరిగితే భాషలో, సాహిత్యంలో, సంస్కృతిలో అన్నింటిలో ప్రతిఫలిస్తుంది. కనుక దీన్ని పూడ్చలేవు. సామ్రాజ్యవాదాల వ్యతిరేక పోరాటం చేసే తప్ప దీన్ని పూడ్చలేవు. ఆ నేపథ్యం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇది ఒక ప్రజాస్వామిక ఉద్యమం. దీన్ని బలపరచాలి. ఈ బలపరచాలని ప్రభాకర్ రెడ్డి పేరుతో మొట్టమొదటి సిద్ధాంతవ్యాసం ప్రత్యేక తెలంగాణను బలపరుస్తూ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభాకర్ రెడ్డి పేరుతో కొండపల్లి సీతారామయ్య రాసిన ఆయన వరంగల్లో ఉన్నాడు. తన కళ్ళతో చూశాడు అక్కడ అసమాభివృద్ధి ఏమిటో, తెలంగాణ జరుగుతున్న అన్యాయం ఏంటో చూశాడు. అట్లా కనుక కమ్యూనిస్టులు తెలంగాణను బలపరచడం లేదని మనం జనరల్ టర్మ్స్లో ఏదైతే మాట్లాడదాం అది సరైనది కాదు. కమ్యూనిస్ట్ పార్టీలు ఉండొచ్చు బలపరచండి, కమ్యూనిస్టులు
తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచిన వాళ్ళు లేరు. అట్లాంటి దాంట్లో వాళ్ళు కమ్యూనిస్ట్ కాదు, మార్క్సిస్ట్ కాదు. ఎందుకంటే అసమ అభివృద్ధి అనేది సామ్రాజ్యవాద స్వభావాన్ని గ్రహించినటువంటి వాడు, ఒక న్యాయమైనటువంటి అగ్రకుల వ్యతిరేక పోరాటాన్ని కానీ, ఒక న్యాయమైనటువంటి అభివృద్ధి చెంది అభివృద్ధిని అణిచివేస్తున్నటువంటి ప్రాంతంతో కానీ వ్యతిరేకించకుండా ఉండలేడు. అట్లాగే విప్లవ సంఘం గురించి కూడా నిజానికి 69 నాటికి విప్లవ సంఘం ఏర్పడలేదు. కానీ దాని వరంగల్లో అట్లూరు రంగారావు గారు, నేను, మేమంతా వరంగల్లో ఉండేవాళ్ళం. విప్లవం ఏర్పడకుంది. అట్లూరు రంగారావు గారు కృష్ణా జిల్లా ప్రాంతం నుంచి వచ్చినవాడు, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నవాడు. మొట్టమొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తూ తెలుగు వెలుగు పత్రికలు రాసిన వాడు అట్లూరు రంగారావు. ఇంకా విరసం ఏర్పడముందు, విరసం ఏర్పడ్డ రోజు పుస్తకం వచ్చింది, కానీ విరసం ఏర్పడక ముందు మార్చ్ అనే కవితా సంకలనంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రజా విలువను కనిపెట్టిన వాడు లేని రాసిన వాడిని నేను. ఇంకా విరసం ఏర్పడ్డావు ఆనాడు. ఆ పుస్తకం చేసుకొని హైదరాబాద్ వచ్చాం. ఆ జూలై 4 నాడు అది వెలువడింది, అందులో అది వచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా విప్లవ సంఘం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడల్లా, ప్రజారాశం తీసుకొచ్చినప్పుడల్లా వాటికి అండగా నిలబడుతున్నాం, వాటిని బలపరుస్తున్నాం. ఇది అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి. విప్లవ సంఘం మొత్తంగా దీన్ని బలపరిచిందని కాదు, దాని ఒకటి మీరు గ్రహించాలి. ఎందుకంటే పత్రికలు చూస్తున్నాను, యథాలాపంగా మాట్లాడే మాటలు చాలా ఎక్కువైపోయాయి. అది మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మన భవిష్యత్ చిత్రపటం రచించుకోవడానికి నష్టం చేస్తుంది. నాకు అధ్యయనం లేదు. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడేం తెలియదు, ఎందుకంటే అధికారం లేదు. రేపు మన తెలంగాణ వచ్చిన తర్వాత యథాలాపం మాటలు, హియర్సే మాటలు చాలా నష్టాలు చేస్తాయి. ఎప్పుడైనా విప్లవ సంఘాన్ని సంస్థల్లో మాకుండే ప్రాథమిక రాజకీయ విశ్వాసం వల్ల మేము నిర్ణయాలు తీసుకుంటాం తప్ప పుట్టుక వల్ల తీసుకో. మార్క్సిస్ట్ లెనినిస్ట్ రాజకీయ విశ్వాసం వల్ల, ఆ రాజకీయ విశ్వాసాల్లో కూడా చాలా ధోరణులు ఉన్నాయి. ఒక ధోరణి వల్ల 72లో మేము ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని బలపరుస్తూ తీర్మానాలు చేసినప్పుడు రాజకీయ విశ్వాసం వల్ల దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు జ్వాలాముఖి, నిఖిలేశ్వరు ఇత్యాది. రాజకీయ విశ్వాసం వల్లే బలపరిచిన వాళ్ళు ఉన్నారు, నాబోటి వాళ్ళు. అవి మా ధోరణులకు సంబంధించిన విషయాలు. లేదా అర్థమయ్యే వాటి చెప్పాలంటే మా పొలిటికల్ అలియన్సెస్ సంబంధించిన విషయాలు. అట్లే శ్రీశ్రీ కూడా వ్యతిరేకించవచ్చు. ఏదో ఈ పత్రికలో ఒక కరపత్రం చూశాను నేను, కేవీ రమణారెడ్డి గారు ప్రత్యేక తెలంగాణ వ్యతిరేకించారు. చాలా తప్పదు. మీరు ఇటీవలే వార్తాపత్రికలో దాశరథి కృష్ణమాచార్య రాసిన అద్భుతమైన లేఖ, పుట్టవేలు రామారావు గారు రాసిన అద్భుతమైన లేఖ చదివి ఉంటారు. అభ్యుదయ పత్రిక గురించి రామారావు గారు రాశారు వ్యాసం. ఎట్లా కోస్తా జిల్లా రచయితలు తెలంగాణ పట్ల, తెలంగాణ సాహిత్య ప్రక్రియ పట్ల చిన్నచూపు చూస్తున్నారో ఒక లేఖ రాశారు. ఆ లేఖను సమర్థిస్తూ కేవీ రమణారెడ్డి గారు అదే అభ్యుదయకు, ఆయన అభ్యుదయ సంపాదకవర్గంలో ఒకడు, అభ్యుదయకు కేవీ రమణారెడ్డి గారు లేఖ రాశారు. ఇటీవలే వార్తాపత్రిక వచ్చింది. తెలంగాణ రచయితల పట్ల, తెలంగాణ సాహిత్యం పట్ల ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి రచయితలకు, సరైన మార్క్సిస్ట్ అవగాహన లేని రచయితలకు చిన్నచూపు ఉన్నదనేటువంటి విషయాన్ని గ్రహించిన తొట్టతొలి రచయితలలో రమణారెడ్డి గారు. 72లో అయితే అప్పటి వరకు కమ్యూనిస్ట్ పార్టీకి ఉండేటువంటి అవగాహన వల్ల, ఎంఎల్ భావజాలం రాకముందు అందరూ సమైక్యత నిలబడిచిందంటే అది చాలాసార్లు మనం మాట్లాడుకున్నట్టుగా మా తరమంతా విశాలాంధ్రలో ప్రజారాజ్యం వస్తుందని కలగనంత. అది శ్రీశ్రీ కావచ్చు, అది కాళోజీ కావచ్చు, అది దాశరథి కావచ్చు, అది నారాయణ రెడ్డి కావచ్చు, అది నేను కావచ్చు. కానీ ఇట్లవునని ఎవరన్నారు అని కాళోజీ అనుకున్నట్టుగానే ఇట్లవునని ఎవరు అనుకున్నారు అని నేను అనుకున్నాను. కానీ ఇవాళ నేను 64లో నెహ్రూని బలపరిచిందని, బలపరచలేదు అని చెప్పడం, నేను పుట్టనే కమ్యూనిస్ట్గా పుట్టినని చెప్పడం అనేది అబద్ధం చెప్పడం ఉంటుంది. అయితే 64లో నెహ్రూ గురించి కవిత్వం రాసిన వాడిని 67లో నాకు భ్రమలు పోయి అంత దుర్మార్గుడిని అర్థం చేసుకున్నానని కూడా నేను చెప్పాలి. విశాలాంధ్ర కావాలని శ్రీశ్రీ కాళోజీలు ఆకారం నరసింహ గుళ్ళోకి రాళ్ళు విసురుతుంటే తప్పించుకొని టాంగాలో పోయి విశాలాంధ్ర తీర్మానం చేశారు. అదే కాళోజీ 69లో నేను తెలంగాణ రాష్ట్రాన్ని పాటిస్తున్నానని పోతే మైదానంలో జెండా ఎగరేశాడు. ఎందువల్ల ఈ ట్రౌనర్ ఎవరు అనుకున్నారు అని. అందువల్ల అంటే ఈ ట్రౌనర్ ఎవరు అనుకున్నారు అనేది, ట్రౌనర్ ఎవరు అనుకున్నారని సామాన్య ప్రజలు కావచ్చు. ఇట్లవుతే ఇట్లవుతుంది, ఇట్లయ్యే పరిస్థితులే వచ్చినవి. ఇట్లయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే సామ్రాజ్యవాదాన్ని ఊడిగం చేసే దళారులు పరిపాలన వచ్చింది కాబట్టి ఇది ఇట్లాగే అవుతుంది కనుక దీన్ని ప్రతిఘటించాలి అని స్పష్టమైన నిర్ణయం. కనుక 72 తర్వాత
ఇక 72 తీర్మానం చేశాం. 72 తర్వాత ఇవాళ వరకు విప్లవ సంఘంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సంఘంగానే బలపరుస్తూ ఉన్నది. ఇందులో వాళ్ళు ఉండేటువంటి రాజకీయ విశ్వాసాల యొక్క ప్రాధాన్యాల వల్ల, అంటే ఇంకా ఫస్ట్ చెప్పండి, తరగతి నాగిరెడ్డి గారు రాజకీయాలు అనుసరించిన వల్ల, దేవరపల్లి వెంకటేశ్వరరావు గారు రాజకీయాలు అనుసరించిన వల్ల, ఆయా కారణాల వల్ల, ఆ ప్రాథమిక రాజకీయ విశ్వాసం వల్ల ప్రత్యేక తెలంగాణ బలపరచకపోవచ్చు. కానీ విప్లవ సంఘంగా మాత్రం ప్రత్యేక తెలంగాణ బలపరుస్తుంది. దానికి కారణం ఉదయం దాసి రంగాచార్య చెప్పినట్టు ఆయన ప్రజా తెలంగాణ అన్నాడు, మేము ప్రజాస్వామిక తెలంగాణ అంతే లేదు. ప్రజా తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ. వాస్తవానికి ఇంకా ప్రజా తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ కంటే ఒక అడుగు ముందు. ఎందుకంటే ప్రజాస్వామిక తెలంగాణ అనే దానికి క్వాలిఫై చేసేదానికి ఒక అంశం ఏమిటంటే, తెలంగాణనే కాదు దేశాన్ని విముక్తం చేసుకోవాలనుకుంటే సాయుధ పోరాటమే కావాలి, వర్గ పోరాటమే కావాలి. కానీ తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఒక పరిపాలనా విభాగం ఏర్పడడానికి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. కాబట్టి తెలంగాణను స్పెషల్ గెరిల్లా జోన్గా ప్రకటించినటువంటి పీపుల్స్ వార్ పార్టీయే ప్రత్యేక తెలంగాణ కొరకు సాయుధ పోరాటం చేయాలని చెప్పదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి సాయుధ పోరాటం అక్కర్లేదు. తెలంగాణను విముక్తం చేయడానికి, ఆ మాట కోసం తెలంగాణ ఏమిటి, ఇవాళ బస్తర్ని విముక్తం చేయడానికి, ఛత్తీస్గఢ్ విముక్తం చేయడానికి, లాల్గఢ్ విముక్తం చేయడానికి, దేశాన్ని మొత్తంగా విముక్తం చేయడానికి అది ఎంచుకోవచ్చు. అది ఎంచుకున్నది, దాని కొరకు ఒక పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ తయారు చేసింది. ఈ నెల రోజులంతా దాని ఏర్పడ్డ ఉత్సవాలు చేసుకుంటున్నది. అది దేశాన్ని విముక్తం చేసే మార్గంలో గెలుస్తుందా ఓటుదా తర్వాత, కానీ ఒక మార్గాన్ని ఎంచుకుంది. కానీ అవే రాజకీయాలు తెలంగాణ కొరకు ఇది అటువంటి పోరాట రూపం అక్కర్లేకుండానే ప్రజాస్వామికంగానే సాధ్యం అవుతుంది. ప్రజాస్వామికంగా అంటే ఏ సెన్స్లో అంటే మనం మామూలుగా వాడుకున్నటువంటి పార్లమెంటరీ రాజకీయాల సెన్స్